అమ్మాయి అయ్యో ఏమైపోయిందో ఏమిటో అయ్యో అపూర్వ అమ్మాయి వచ్చేస్తున్నాను అమ్మాయి వచ్చేస్తున్నానే అమ్మా అపూర్వ అమ్మాయి అపూర్వ అపూర్వ అమ్మాయి గారు ఏమైంది? పడిపోయింది అల్లుడు గారు. పడిపోయిందా? ఎక్కడ? మంద మంద నంద మంద అక్కడ. అపూర్వ అపూర్వ ఏ అపూర్వ 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 ఎలా జరిగింది అత్తయ్య గారు? అది అనుకోకుండా జరిగిన ఒక హఠాత్ పరిణామం అల్లుడు గారు. ఎవరో జ్వాలను రగిలిస్తే ఇంకెవరో దానికి బలయ్యారా అని అనే పాట ఉంటుంది చూడండి, అలాంటిదన్నమాట. మమ్మీ చిన్ని వస్తాడన్నావు కదా, మధ్యలో మమ్మీ ఎందుకు వచ్చింది? మీ మమ్మీ కింద పడిపోయిందన్న షాకులో ఏదేదో మాట్లాడకూడదమ్మాయి. అమ్మాయి మీ మమ్మీకి ఎలా ఉందో చూద్దాం, పదమ్మాయి. నన్ను వేసేయడానికి స్కెచ్ చేశారన్నమాట. అత్తయ్య అడ్డంగా బుక్ అయిపోయింది. చచ్చిపోతే అత్తయ్య ఆత్మకి శాంతి కలుగ్గాక. చూడు చూడు అమ్మాయి. మమ్మీ లే మమ్మీ. అయ్యో అయిపోయింది అల్లుడు గారు. అమ్మాయితో మనకి కరోడం తీరిపోయినట్టే అల్లుడు గారు. దేవుడా అయ్యో మమ్మీ. అపూర్వ అపూర్వ ఏదో డాక్టర్లా మీరే చెప్పేస్తారంటే నా అపూర్వకేం కాలేదు. అమ్మాయి అమ్మాయి నువ్వు బతికే ఉన్నావు అమ్మాయి. అయినా నా పిచ్చి గాని పాపి చిరాయువు అంటారు. అంత తొందరగా నువ్వు ఎక్కడ పోతావమ్మాయి? నీకేం కాలేదు కదమ్మాయి, ఏం కాలేదు కదా. ఏదో ముద్దు పెట్టేదానిలాగా అంటావేంటమ్మాయి? ఏదైనా మాట్లాడు. ఏమిటి ఇంకా నీకు అర్థం కావట్లేదా గోరంటాకు? అత్తయ్యకి నోరు పడిపోయింది. అంత పైనుంచి పడితే కాలో చెయ్యో పడిపోవాలి గాని నోరు పడిపోవడం ఏమిటి? కాస్త మీరు నోరు మూస్తారా? ఎందుకు సార్ కోపడుతున్నారు? మరి మా అన్నయ్యనంటే నా కోపం రాదా? మరి మా ఆయన అంటే నాకు కోపం రాదా సార్? నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి సార్ ఆయన. ఆయన గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? ఏంటి బంధాల గురించి తెలీదా? మధ్యలోనే వాళ్ళ నాన్న వదిలేస్తే అమ్మని చెల్లిని చెరో భుజం మీద మోసి ఈ స్థాయికి వచ్చిన మనిషి సార్ ఆయన. మా మేనత్త తన అమ్మకు సవతి అయినా ఆ సవతి పిల్లల్ని కూడా తన సొంత తమ్ముడు చెల్లెల్లా చూసుకుంటాడు సార్. అమ్మా నాన్న సంరక్షణలో పెరిగి ఈ స్థాయికొచ్చిన మీకేం తెలుసు సార్ ఆయన విలువ? ఏమన్నారు? ఆయన రాయా? మీకు సరిగ్గా చూడ్డం రావడం లేదు సార్. చూస్తే మీకాయనలో దేవుడు కనిపిస్తాడు. అమ్మనే దైవంగా కొలిచే మహానుభావుడు కనిపిస్తాడు. పగ ప్రతీకారం లాంటి ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ఆయన గురించి సరిగ్గా తెలుసుకోండి సార్. అది మీకే మంచిది. ఏమన్నారు? నాకు మా వాళ్ళు ఆయన తలదన్నే సంబంధం తీసుకొచ్చి చేస్తారా? ఆయన కాలి ధూళిని కూడా తేలేరు సార్. చివరిగా ఒక మాట, ఆయన ఎవరికైనా సాయం చేస్తే అంటే నీలాగే ఇలా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ఇస్తారే తప్ప లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్లరు సార్. అది సార్ ఆయన సంస్కారం. అదే మీరు పాటిస్తే మీ మీద గౌరవం పెరుగుతుంది. నాకు మీ లిఫ్ట్ ఏం అవసరం లేదు, వెళ్ళండి. మీరు మాత్రం ఆయన ఏమి చేయలేరు.
ఏం చేస్తున్నావమ్మా? అదేరా, నువ్వు నక్షత్ర అరకు వెళ్తున్నారు కదా, తినడానికి జంతికలు, టిఫిన్లో నంచుకోవడానికి ఈ పచ్చళ్ళు అన్ని పెడుతున్నాన్రా. అమ్మా, బయటి హోటల్లో ఫుడ్ అంత బాగోదు. ఓ పంచి, ఒక స్టవ్, 2 తపాళ్ళు, 2 కంచాలు, 2 గ్లాసులు, చెంబులు అన్నీ వేసేసి మేము ఇక్కడ వండుకుని తింటాం. ఏమంటావు? ఒరేయ్, నక్షత్రకి వంట రాదురా. తను వండిన వంట నువ్వు తింటే ఆరోగ్యం పాడవుతుందిరా. అందుకే బయట చూసుకొని తినేయండి. తనకిప్పుడు వంట వస్తే ఇప్పుడు నేను అడిగినవన్నీ సర్దేస్తావా ఏంటి? మేం వెళ్తుంది తీర్థయాత్రలకు కాదమ్మా, ఊరూరు తిరిగేసి వండుకుని తినడానికి. అయ్యో, హనీమూన్కి వెళ్తున్నామమ్మా. ముందవన్నీ తెయ్. అది కాదురా. ప్లీజ్ అమ్మా, విసిగించబాకు, తెయ్. ఏంటో ఈ అమ్మ ప్రేమ నీకు అర్థం కావట్లేదురా. అమ్మా, పెళ్ళాం ప్రేమని అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాను. కాసేపు నీ ప్రేమని పక్కన పెట్టినా పర్వాలేదు. తర్కిట తర్కిట ధం ఇంతకీ నక్షత్రం ఎక్కడుంది? తర్కిట ధిమి ఈ రూమ్ లోనే రెడీ అవుతుందిరా. తర్కిట తర్కిట ధం తక్ తక్ తర్ తర్. అయినా మీ అత్తయ్య హాస్పిటల్లోనే ఉంది కదా, తను వచ్చాక మీరు వెళ్తే బాగుంటుందేమో. పెద్ద ప్రమాదం ఏం లేదని మామయ్య ఫోన్ చేసి చెప్పారు కదా. ఒక గోరింటాకు హాస్పిటల్లో ఉంటే చాలన్నారు కదా. అత్తయ్య వస్తే మమ్మల్ని ఆపినా ఆపుతుంది. వద్దు, అంతకంటే ముందే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఈ మహారాణి రెడీ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో. అయ్యయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయా, వస్తున్నా. వెళ్ళు.